నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, బాగున్నాను. గురుగారు, మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ప్రకృతికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం దేవతలుగా దేవతామూర్తులుగా కొలుస్తాము. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది గురుగారు, అండ్ అలాగే విశేషత ఏంటి? 24/7 ప్రేక్షకులకు విశేషమైనటువంటి కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, సాన్వి అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మన భారతదేశం అంటేనే సనాతన సంప్రదాయంతో కూడుకున్నటువంటి కర్మభూమి. మరి ఇటువంటి కర్మభూమిలో మనము వృక్షాలను, నదులను గౌరవించే ఆచారం మనకు అనాది కాలం నుండి వస్తూ ఉంది. కార్తీక మాసంలో వృక్ష సంపదను ఆరాధించడం, తర్వాత ప్రతి పుష్కరంలో ఒక నదిని ఆరాధించడం, పూజించడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఒక ఆచారం. అయితే ముఖ్యంగా మనకు ఏ పూజ కార్యక్రమం చేసుకున్నా కూడా కలశ పూజ అనేది ఒకటి ఉంటుంది. గణేశుని పూజ, కలశ పూజ అని చెప్పేసి ఆ కలశ పూజలో చెప్పే వేద మంత్రం ఏదైతే ఉందో, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటే జలస్వరూపంతో పరమాత్మ నిక్షిప్తుడై ఉన్నాడు. అంటే మనకు మానవులమైనటువంటి మనకు పాంచభౌతికమైనటువంటి శరీరం, పంచభూతాలతో సంబంధం ఉంటుంది. అందుకే నదులను గౌరవించే ఆచారం మనకు చాలా అనాది కాలం నుండి వస్తూ ఉందమ్మా. అయితే దీనికే మరి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, సరస్వతి నది పుష్కరాలు ముఖ్యంగా మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాని ప్రకారంగా ఒక్కొక్క నదికి గురువు యొక్క స్థానం మారినా కొద్దీ ఇప్పుడు మనకు ముఖ్యంగా గురువు యొక్క గమనం అనేది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి గురుగ్రహం వెళ్తూ ఉంటుంది. 12 నదులకు 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరం అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అయితే ఈ పుష్కరానికి కూడా ఒక కథ ఉందమ్మా. అసలు పుష్కరం అనేది ఎందుకు చెప్పబడుతూ ఉంది, ఈ పుష్కరాలకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటనేది తెలుసుకున్నప్పుడు, పూర్వకాలంలో తుండీలుడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు శివుని గురించి తపస్సు చేశాడు. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత నువ్వు చాలా గొప్పగా తపస్సు చేశావు కదా, మరి నీ ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడు. అనగానే అప్పుడు ఆ తుండీలుడు అనే బ్రాహ్మణోత్తముడు చెప్తూ ఉన్నాడు, స్వామి, కలియుగం ప్రవేశించిన తర్వాత ఈ యొక్క మానవులు పవిత్రమైనటువంటి నదీ స్నానాలు చేస్తూ చేస్తూ నదులన్నిటినీ కూడా అపవిత్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క నదుల యొక్క పవిత్రతను కాపాడడానికి నేను ఏ నదిలో స్నానం చేస్తే ఆ నదికి పుష్కరం వచ్చేటట్టు 12 సంవత్సరాలకు ఒక్కసారి నాకు ఒక వరం ఇవ్వండి. అంటే నాతో పాటు గ్రహాలలో ప్రధానమైనటువంటి బృహస్పతి గ్రహం కూడా ఆ రాశి పైన ఉండేటట్టు చూడండి అని ఒక వరాన్ని కోరుకున్నాడు. కోరుకోగానే అప్పుడు శివుడు తథాస్తు అన్నాడు. అయితే ఈ యొక్క తుండీలుడనే బ్రాహ్మణుని పేరు కూడా మార్చబడ్డది. అతని పేరు పుష్కరుడు అని పెట్టడం జరిగింది. అయితే ఈ పుష్కరుడు అని పేరు పెట్టిన తర్వాత మరి ఇక అతను కోరుకున్నటువంటి వరం ఏమిటి, 12 నదులకు 12 రాశులలో గురుగ్రహం సంచారం చేసినప్పుడు ఆ నదులకు పుష్కర తీర్థం అని చెప్పేసి పేరు. అయితే మనకు ఉన్నటువంటి నదులను చూసినప్పుడు ఎప్పుడైతే మేషరాశిలోకి గురు సంచారం జరుగుతూ ఉంటుందో అప్పుడు గంగా నదికి పుష్కరాలు, తర్వాత వృషభ రాశికి ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుందో నర్మదా నదికి పుష్కరాలు,
మిథున రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడు ఇప్పుడు మనకు వచ్చింది. కాళేశ్వరం. అంటే మే 15వ తేదీన, అంటే మే 14వ తేదీ అర్ధరాత్రి సుమారు 10 గంటల సమయానికి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఓకే. అది సరస్వతీ నది పుష్కరాలుగా మనం చెప్పబడుతూ ఉన్నది దాన్ని. తర్వాత కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడు యమునా నదికి పుష్కరాలు. తర్వాత సింహరాశికి గురుగ్రహం వచ్చినప్పుడు గోదావరి నది పుష్కరాలు. తర్వాత మనకు కన్యా రాశిలోకి గురుగ్రహ సంచారం చేసినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు. తులారాశిలోకి వచ్చినప్పుడు కావేరీ నదికి. తర్వాత వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు భీమరతి నదికి. అదేవిధంగా ధనుస్సు రాశిలోకి వచ్చిన తర్వాత తామ్రవర్ణి నదికి. తర్వాత మకర రాశిలోకి గురు వచ్చినప్పుడు తుంగభద్ర నదికి. కుంభరాశిలోకి గురు ప్రవేశమైనప్పుడు సింధు నది పుష్కరాలు. మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రణితా నది పుష్కరాలు మనకు. అంటే 12 నదులకు ఒక్కొక్క రాశిలో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో అప్పుడు పుష్కరం అనేది వస్తూ ఉంటుంది. 12 సంవత్సరాలు ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి. అయితే ఇప్పుడు ఈ 15వ తేదీ నుండి మనకు సరస్వతీ నది యొక్క పుష్కరాలని మనం చెప్తూ ఉన్నాం. ఓకే. అంటే ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు గురుగారు ఇది? అయితే మనకి ఈ యొక్క సరస్వతీ నది పుష్కరాలు ముఖ్యంగా మీరు అడిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఏదైతే కాళేశ్వర క్షేత్రం ఉందో ఆ కాళేశ్వర క్షేత్రంలో 15వ తేదీ, మే 15వ తేదీ నుండి 26వ తేదీ దాకా 12 రోజులు పుష్కరాలు. అయితే ఇవి పుష్కరాలు తర్వాత చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ 12 రోజులలో పుష్కరాలలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు ఈ పుష్కరాలకి వెళ్తే మన ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు గురుగారు? అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, పుష్కరం అనేది వస్తుంది కదా, సో వెళ్ళడం వల్ల లాభం ఏంటి అనుకుంటారు గురుగారు? అయితే పుష్కరాలలో ముఖ్యంగా సాన్వి ఏంటంటే పుష్కర స్నానం చాలా శ్రేష్టం. ఎందుకంటే భారతీయ సనాతన సంప్రదాయంలో నదీ స్నానం ఏ పండుగ వచ్చినా కూడా చేయమని చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పుష్కర స్నానం అనేది ఎప్పుడు ఉత్తమమైనటువంటి స్నానం ఎప్పుడు అంటే ఎప్పుడో ఏదో సమయంలో స్నానం చేయడం కాదు. స్నానం చేయడానికి కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఎట్లా స్నానం ఎప్పుడు చేయాలి? జన్మ ప్రభృతియత్వానం స్త్రీయా వా పురుషేణ వా పుష్కరే స్నానమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. స్త్రీ పురుషులు ఎవరు కూడా అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఈ సరస్వతీ నది పుష్కర స్నానం చేస్తూ ఉంటే ఏమిటి అన్నారు? మరి ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి స్నానం విశేషం. తర్వాత మధ్యాహ్నం చేసినటువంటి స్నానం మధ్యమ స్థానం, అంటే 50%. ఇక సాయంకాలం చేస్తే మాత్రం ఫలితం అనేది శూన్యం. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేయడం అనేది, ప్రాతకాల స్నానం అనేది ఉత్తమమైనదని చెప్పేసి మన శాస్త్రవచనం చెప్తూ ఉంది. తర్వాత మరి యొక్క స్నానం చేస్తే ఏమిటి? సూర్యుని యొక్క కిరణాలు పడుతున్నటువంటి సమయంలో స్నానం చేస్తే మానసిక శారీరకమైనటువంటి రుగ్మతలు దూరమైపోతూ నవగ్రహాల యొక్క అనుకూల్యత ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా కొన్ని రాశులకు అసలే బాగలేదు కాబట్టి వాళ్లకు పుష్కర స్నానం చాలా శ్రేష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాన్ని స్నాన ఫలం పొందడం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా పుష్కరాల ప్రారంభం రోజున బృహస్పతి పూజ అంటే గురుగ్రహం పూజ, అదేవిధంగా సరస్వతీ నది పూజ కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే సరస్వతీ నదిని మొన్న మనం ప్రయాగ కుంభమేళలో కూడా చూసాం. అంతర్వాహినిగా ప్రవహిస్తే నది సరస్వతి నది. కాబట్టి పైకి కనిపించదు కానీ అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటూ ఉంటుంది. మరి నదీ స్నానం చేసేటప్పుడు చక్కగా ప్రార్థన శ్లోకం చెప్పుకొని నదిలో స్నానం చేయాలి. తీర్థరాజ నమస్తుభ్యం
సర్వలోకైక పావన త్వైస్వానం కరోర్మధ్య భవబంధ విముక్తయే. ఆ తీర్థరాజ స్వరూపమైనటువంటి నదిలో స్నానం చేయడానికంటే ముందు నదికి నమస్కారం చేస్తూ, ఓ తీర్థరాజా నీకు నమస్కారం చేస్తూ ఉన్నానయ్యా, నీకు అర్ఘ్యం ఇస్తూ ఉన్నానయ్యా, నా భవబంధాలను విముక్తి చేయవయ్యా. అంటే సంసారం అనే యొక్క భవబంధాల నుంచి నన్ను విముక్తిని చేయవయ్యా అని చెప్పేసి ఆ యొక్క సరస్వతి నదీమ తల్లికి ప్రార్థన చేయడం. తర్వాత దానితో పాటు ఇంకా పుష్కర కార్యక్రమాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అసలు చాలా చక్కగా చెప్పారు గురువుగారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుష్కరాలు ఏదైతే వస్తుందో సరస్వతీదేవి పుష్కరాలు ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నా.